నమస్కారం సార్. నమస్కారం అండి. అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు. దాని గురించి మీరేమంటారు చెప్పండి? వద్దమ్మా. అల్లు అర్జున్‌కి చాలా జీవితం ఉంది. చాలా ఫ్యూచర్ ఉంది. పెద్ద పెద్ద సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇంకా మన పాన్ ఇండియా సినిమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో నిలబడాలి అంటే నిలబడి ఏదైనా నెగ్గుకు రావాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని ఏ రకంగా రోడ్డు మీదకి లాగేశారో మనమంతా కళ్ళారా చూసాం. కాబట్టి అల్లు అర్జున్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి సినీ జీవితం ఓ అద్భుతమైన జీవితంగా ముందుకెళ్తుంది కాబట్టి రాకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి పడ్డ మచ్చ, ఆయన తప్పు చేయకపోయినా ఆయన్ని ఇష్టాన్రీతిగా ఆయన ఏదో డబ్బులు తీసుకున్నాడని ఇష్టాన్రీతిగా ట్రోల్ చేసి ఆయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి రోడ్డు మీదకి లాగేసిన ఉదంతం మనం చూసాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ రాజకీయాలకు రావడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈవేళ 2,000 కోట్ల రూపాయల సినిమా చేయగలిగాడు అతను. పుష్ప 2 అంత గొప్ప హీరో ఇండియాలో. ఇప్పుడు మనకున్నటువంటి తెలుగులో ఉన్న ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లోకి రాకూడదు. రాజకీయాల్లోకి వస్తే కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బయటకు లాక్కొచ్చి వాళ్ళు ఇష్టాన్రీతిగా ట్రోల్ చేసి కుటుంబ పరువుని గంగపాలు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారు రాకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచి మహోన్నత వ్యక్తిగా నిలిచిన తర్వాత కూడా రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను కూడా ఎన్నో ట్రోల్ చేసి ఆయన్ని ఇష్టానుసారంగా బూతులు తిట్టి తన చిన్న బిడ్డలను కూడా తిట్టి తల్లిని తిట్టి ఆయన ఏదో చెడ్డవాడిగా చిత్రీకరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయం అంటే ఇంత నీచంగా దిగజారిపోతుందా అన్నట్టు ఆయన అంత గొప్ప మనిషిని కూడా రోడ్డు మీద లాగేశారు. కాబట్టి రాజకీయాలలో ఉండాలంటే ముందు మనసును చంపేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అల్లు అర్జున్ గారికి ఉన్న అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ గారు కానీ ఇవన్నీ ఏం లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వస్తే ఆయన మాత్రం పతనం అయిపోతాడు. కాబట్టి రాజకీయాల్లోకి రాకుండా ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది. ప్రజారాజ్యం చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు సహాయం తీసుకోవడం చాలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి మాటతోనే ఏమైనా వస్తున్నాడా, వాళ్ళ నాన్నగారు ఏమైనా సపోర్ట్ చేయబోతున్నారా అని అనుకుంటున్నారు చాలా మంది. దీని గురించి ఏమంటారు? వద్దండి. రాజకీయాలు ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా నేనేమంటానంటే రాజకీయాలు బురద రాజకీయాలుగా మారిపోయి ఈవేళ మంచివాడికి అక్కడ స్థానం లేదు, గొప్పవాడికి స్థానం లేదు, మహాత్ములకి అసలు స్థానం లేదు. ఏదన్నా సాయం చేద్దామని ఆలోచన చేస్తే క్యారెక్టర్ని తగ్గించి చూపించి రోడ్డు మీదకి లాగేసి వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు కుటుంబం మంచిది కాదు అనే ఇష్టాండేసిగా వాళ్ళు ఇప్పుడు రాజకీయ దొంగలు ఎక్కువైపోయారు. ఇవాళ 100 కోట్లు పెట్టి 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించేస్తున్నారు. అలాంటి ఎదవుల రాజకీయాల్లోకి రాణిస్తారు కానీ ఇలాంటి మంచి మనస్సుతో రాజకీయాలు చేద్దామని వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ రాజకీయాల్లో చోటే లేదు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ అల్లు అర్జున్ గారిని కావాలని లాక్కండి. ఎందుకంటే ఆయన చక్కగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ బతుకుతున్నాడు, బ్రహ్మాండంగా పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి చేసేదేం లేదు. సేవా కార్యక్రమాలు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. వాళ్ళ చిన్నమామలాగా పేద ప్రజలకి సాయం చేసుకుంటూ ఆపదలో ఉన్న అభాగ్యులను ఆదుకుంటూ ముందుకెళ్తే రేపు ఫ్యూచర్లో 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఎప్పుడో రాజకీయాల్లోకి రావచ్చు. ముందు సేవా కార్యక్రమాల్లోకి దిగండి. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఈ మధ్యకాలంలో సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా చేయాలని, అందరినీ ఆదుకోవాలని ఆయన కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన కూడా సేవా కార్యక్రమం ఇంతకు ముందు చేసిన దానికంటే ఇప్పుడు విపరీతంగా ఎక్కువగా చేయాలని తపంతో ఉన్నారు. రాజకీయాల సంబంధం లేదు, సాయం చేద్దామంటే సాయం చేయండి. ఎప్పుడన్నా రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చు. ఎందుకంటే మనం చేసే సాయమే రేపొద్దున మన లోకి రావడానికి పునాది అవుతుంది. కాబట్టి ఎప్పటి నుంచే అల్లు అర్జున్ గారు సేవా కార్యక్రమాల్లో వాళ్ళ అభిమాన గణాన్ని సేవా కార్యక్రమంలో తిప్పితే తప్పనిసరిగా రాజకీయ భవిష్యత్తు అప్పుడు వస్తుంది, ఇప్పుడు వద్దు. తమిళనాడు రాజకీయ పరంగా సినీ ఫీల్డ్, ఆంధ్ర కూడా రాజకీయ పరంగా సినీ ఫీల్డ్, తెలంగాణ కూడా రాజకీయ పరంగా సినీ ఫీల్డ్ ఉండాలి, రాజకీయాల్లోకి సినీ ఫీల్డ్ వాళ్ళు రావాలి అని సంకల్పంతోనే ఈయన దించే రందిలో ఉండారు అని అంటున్నారు. ఖచ్చితంగా వస్తారు. కొంచెం సమయం తీసుకుందాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చీడ పురుగులు సినిమా వాడిని ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఈ రాజకీయ చీడ పురుగులు. ఎందుకంటే నేను ఒక సినిమా వాడిగా చెప్తున్నా, బాధ్యత లేకుండా ఇష్టాన్రీతిగా మాట్లాడుతున్న కొంతమంది ఎదవలకు చెప్తున్నా, ఒరే ఎదవల్లారా, రాజకీయాల్లో మీరు సంపాదించుకోండి,
దోచుకోండి దాచుకోండి, అంతేగాని సినిమా వాడిని అనడానికి మీకు ఆ స్థాయి ఉండదు. ఎందుకంటే సినిమా వాడు తన రెక్కల కష్టంతో ఇల్లు అమ్ముకుని పొలాలు అమ్ముకుని సినిమా తీసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి సినిమా తీస్తూ నిజాయితీగా బతికేవాడు ప్రస్తుత పరిస్థితిలో ఉన్నాడంటే ఒక సినిమా వాడు ఒక్కడు మాత్రమే. వాడికి పడింది ఏడుతారా బాధ్యత లేని కుక్కలారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏదేమైనా ఇలాంటి కుళ్ళు రాజకీయాల్లో అల్లు అర్జున్ లాంటి మనిషి రావడం ఇప్పుడు వద్దు. చూద్దాం, ఇంకా రాజకీయాలు ఇంకా సమయం ఉంది. సేవా కార్యక్రమాలు చేయండి అద్భుతంగా. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ దారిలో వెళ్తున్నారో ఆ దారిలో వెళ్ళండి. ఎప్పటికైనా మీకు రాజకీయ లో సేవ చేసే అదృష్టం భాగ్యం కూడా కలుగుతుంది. అట్లాగే సార్, చివరిగా ఫైనల్ జగన్ గారికి సపోర్ట్ ఉన్నాడు. ఓన్లీ ఒక కుటుంబ విశేషంకి వెళితే జగన్ గారికి సపోర్ట్ అల్లు అర్జున్ గారు, ఇప్పటికీ జగన్ గారికి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి యాంటీ అని కొన్ని మంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఇది నిజమేనంటారా లేదంటారా? ఇప్పుడు కుటుంబంలో అందరూ ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏం లేదే. ఇప్పుడు ఆ కుటుంబంలో జగన్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు లేరా? చాలా మంది ఉంటారు. ఇప్పుడు మా కుటుంబంలో కూడా ఉన్నాను నేను. ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి అంటే చాలా ఇష్టం నాకు. మా కుటుంబంలో సగం మంది అలా ఉంటారు, సగం మంది ఎలా ఉంటారు. అది రాజకీయాలకు ముందు పెట్టకూడదు. ఎందుకంటే నేను చెప్పిన మాట వాళ్ళు వినాలని ఏం లేదు కదా. కాబట్టి అదంతా వదిలేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం కష్టం, అనవసరం. థ్యాంక్ యూ.